మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల కోట్ల రూపాయలు. మరి పూర్తి పరిణామంలో ఉన్నటువంటి బడ్జెట్ ఒకసారి చూస్తే 48.21 లక్షల కోట్ల రూపాయలు అనమాట. సుమారు 50 లక్షల కోట్ల రూపాయలటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్తో పాటు మరి 29 రాష్ట్రాల గల భారతదేశంలో అనేక కేటాయింపులు, అనేకమైన హామీలు బడ్జెట్ ద్వారా ఇచ్చినప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారి యొక్క ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు అవటం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత ప్రయోజనం చేకూరాలో అంతకన్నా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామందికి బడ్జెట్ చదివారు, నిర్మలా సీతారామన్ గారు పోలవరానికి ఏమి ఇచ్చారు, ఇంకో దానికి ఏమి ఇచ్చారని చెప్పి కొంతమంది మరి జగనన్న పత్రికల్లో మీడియాలో కూడా మాట్లాడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా మన అందరికీ కూడా ఇష్టమైనటువంటి అమరావతి రాజధాని గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3 రాజధానులు అని చెప్పి అమరావతి రాజధానిని సర్వనాశనం చేసినటువంటి సందర్భంలో ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చిన సందర్భంలో మరి ప్రధానమంత్రి మోదీ గారికి కానీ, నిర్మలా సీతారామన్ గారికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెబుదాం అందరం కూడా ముందుగా. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిన్ననే మన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కేంద్ర జలశక్తి అధికారులతో సమావేశమయ్యి ఇమీడియట్గా 12,000 కోట్ల రూపాయలు పోలవరానికి అవసరమని చెప్పి దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా సమర్పించినటువంటి సందర్భంలో నిన్న సాయంత్రమే ఆ 12,000 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న సంగతిని కూడా ప్రజలందరూ కూడా మర్చిపోకూడదు. అలాగే వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఇదివరకైతే మనకి రాయలసీమలో 4 జిల్లాలు ఇచ్చి 4 జిల్లాలకి సంవత్సరానికి 350 కోట్ల రూపాయలు కరువు జిల్లాలను ప్రకటించి 5 సంవత్సరాలు కూడా ఇచ్చిన సందర్భం ఒకసారి చూస్తే మరి ఈసారి రాయలసీమలో 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ప్రకాశం జిల్లా కూడా కలిపి 8 జిల్లాలకు కూడా వెనుకబడిన జిల్లాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక సహాయం ప్రకటించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మనందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదే కాకుండా ఇంకా అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం మరొకటి ఏమిటంటే, ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. నిర్మలా సీతారామన్ గారు తన ప్రసంగంలో విభజన చట్టంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు చేసినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయటానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఒకే ఒక్క మాటలో తేల్చేశారు. మన రాష్ట్రానికి చేయాల్సిన సహాయం ఎంత ఉంటుందో ఆ ఒక్క మాటలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధానికి నిధులు కానీ, పరిశ్రమల స్థాపనకు అనేక రకాలైనటువంటి రాయితీలు కానీ, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు కానీ, అదేవిధంగా విశాఖ చెన్నై కారిడార్లో పారిశ్రామిక ప్రాంతం ఏదైతే ఉందో కొప్పర్తి దానికి నిధులు కానీ, అలాగే హైదరాబాదు బెంగళూరు కారిడార్లో ఉన్నటువంటి ఓర్వకల్ అని చెప్పి దానికి నిధులు కానీ, అనేక రకాలైనటువంటి నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పి ప్రజలందరూ అనుకున్నటువంటి సందర్భంలో అభివృద్ధిని అన్ని విధాలుగా కూడా మరి వెనకడుగు వేయించేసి సుమారు 10 లక్షల కోట్ల పైగా అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలనను పక్కకు నెట్టి మరి రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్షల మేరకు 167 స్థానాలు మనకిచ్చి 164 స్థానాలు ఎన్డీఏ కూటమికి ఇచ్చి పరిపాలన ఇచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆశయాలకు తగ్గట్టుగా కూడా మనం కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అవటం, దానికి సమర్థుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం, దానికి పవన్ కళ్యాణ్ గారు సహకారం అందించడం, ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చిన అంశాలు కాబట్టి తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని కానీ, పరిశ్రమల స్థాపన కానీ,
వెనుకబడిన జిల్లాలు ఆర్థికాభివృద్ధికి చేసేటువంటి సహాయం కానీ, ఇదే కాకుండా చాలామందికి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తే మన నాయకుడు, మరి నేను చెప్పొచ్చు లేదు నాకు తెలియదు కానీ, ఇంకా 10,000 కోట్ల రూపాయలు తీసుకొస్తాడు ఆయన. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ ఉందనుకోండి, కేంద్ర డ్రైనేజ్ శాఖకు సంబంధించిన నిధులన్నీ కూడా పట్టుకొస్తూ ఉంటాడు. రోడ్ల అభివృద్ధి ఉందనుకోండి, రోడ్లు భవనాల శాఖ, ఇది సెంట్రల్లో ఆర్ఎండ్బి ఏదైతే ఉందో, రోడ్డు శాఖ ఏదైతే ఉందో దాని నుంచి కూడా నిధులు ఇచ్చేటువంటి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి 15,000 కోట్ల రూపాయలే కాకుండా ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ఇస్తే ఒక 2 ఆర్థిక సంవత్సరాలు చాలు మనకి అమరావతి పూర్తి కావడానికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని కానీ, పరిశ్రమల స్థాపన కానీ, ఈ రాష్ట్ర ప్రజలు ఏ అయితే ఆకాంక్షలతో, ఏ అయితే ఆశలతో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆశీస్సులు ఇచ్చారో, ఆ ఆశీస్సులకు తగ్గట్టు రాబోయే రోజుల్లో పరిపాలన ఉండబోతుందని మరొకసారి పోలవరానికి కానీ, అమరావతికి కానీ, వెనుకబడిన జిల్లాలకు కానీ, కోస్టల్ కారిడార్లు ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయో దానికి నిధులు కానీ, అలాగే రోడ్ల అభివృద్ధికి కానీ, ఉద్యోగాల కల్పనకు కానీ, దానికన్నా ఏదైతే పిఎంఏవై మన ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్ల స్థలాలు ఉన్నాయో, ఇళ్ల నిర్మాణం ఉందో, టిట్కో కానీ మరొకటి కానీ దానికి 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి దాంట్లో భాగంగా కూడా ఆంధ్రప్రదేశ్కి సాధ్యమైనంత మేర ఎక్కువ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఊపిరి తీసుకోవడానికి అనుగుణంగా బ్రహ్మాండంగా నిలిచినటువంటి మోదీ గారికి కానీ, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.